క్యాబ్ ఇంకా రాలేదండి. సరే ఫామ్ నింపండి, కార్ గెలుచుకోండి. భయ్యా భయ్యా, ఏంటి స్పామ్ మెసేజ్లు? స్పామ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయింది ఈ మధ్య. మీటింగ్ అని పిలిచారంట కదన్నా? కుండ బిర్యానీ పై 30% ఆఫ్ అంట, ఆర్డర్ చేసేసుకో. ఇప్పుడే కదరా తినింది. ఈ గ్యాప్ లో కుండ బిర్యానీ అవసరమా నీకు? స్పామ్ మెసేజ్ అన్న. మీకు కూడా ఇలా స్పామ్ మెసేజెస్ అయితే వస్తున్నాయా? ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కొన్ని పాటించండి, మీకు వచ్చే స్పామ్ మెసేజెస్ కొంత తగ్గొచ్చు. టెంప్ మెయిల్ అనే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. మీకు నమ్మకం లేని వెబ్సైట్స్ లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ ఒరిజినల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వకండి, ఈ టెంప్ మెయిల్ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయండి. మీ ఒరిజినల్ మెయిల్ ఐడికి వచ్చే స్పామ్ మెసేజెస్ అన్ని దీనికైతే వెళ్ళిపోతాయి. సెకండ్ వన్, మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ ప్రొడక్ట్ మీద 30% డిస్కౌంట్ వస్తుంది, ఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి, మేము మెయిల్స్ పంపిస్తాం, మెసేజ్ పంపిస్తాం అని చెప్పి కంపెనీ చెప్తూ ఉంటాయి. అండ్ మీరు ఏమైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక పేపర్ తెచ్చి మీకు ఇస్తారనమాట, ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి మీకు కార్ వస్తుంది అది వస్తుంది అని చెప్పి. ఏ కార్పొరేట్ కంపెనీ ఫ్రీగా మీకైతే గిఫ్ట్లు అయితే ఇవ్వవు. ఖచ్చితంగా మీ డేటా వాళ్ళు అమ్ముకుంటారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు. మీ ఆశే వాళ్ళకి పెట్టుబడి.